పచ్చకామలు అంటే ఇంగ్లీష్లో జాండీస్ అంటారు. ఎందుకంటే ఎక్కువగా జాండీస్ వచ్చిన వాళ్ళకి కళ్ళు ఉన్నాయి కదా, పచ్చగా వస్తాయి. అదొకటి నీరసంగా వస్తుంది. కళ్ళు కూడా ఈ కళ్ళును పచ్చదనం, కళ్ళు గుడ్లు కూడా పచ్చగా అయిపోతాయి. వాళ్ళకి కొంచెం ఏదైనా సీకటగా మొబ్బుగా కనిపిస్తుంది ఈ లక్షణాలు ఉన్నాడు. ఈ కామర్లు ఎందువల్ల వస్తాయంటే ఎక్కువ వీటి, ఎక్కువ బాడీలో ఎక్కువ విపరీతమైన వీటి, దానివల్ల వీటి వల్ల ఎక్కువగా వస్తుంటాయి. దానివల్ల అదొకటి. రెండోది ఏంటంటే కడుపులో మాత్రం ఎక్కువగా పేగుల్లోనూ మంట వచ్చినప్పుడు, వేడి వల్ల మంట వచ్చినప్పుడు కానీ, లేదా బ్లడ్ సర్క్యులేషన్స్ పేగులు జీర్ణం సరిగ్గా రానప్పుడు, గ్యాస్కి సంబంధించిన విలువ వచ్చినప్పుడు అలాంటి వరకు ఎక్కువగా వస్తుంది. దీనికి నివారణ ఏంటంటే దాన్ని తగ్గడానికి నేల ఉసిరి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. చిన్న ఉసిరిలా ఉండి సెంటర్లో ఉంటాయి, రోడ్ల పట్టాలు కానీ సైడ్లు కానీ ఇలాంటివి వస్తుంటాయి. పడగొడుకున ఏమీ సూర్యుడు ఉదయించకపోయిన ముందే ఆ మొక్కలు తీసుకోవాలి, కొంచెం శుద్ధి చేసి దాన్ని మిక్సీలో కొంచెం పెరుగు కానీ ఏదైనా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అది పడగొడుకుని తాగాలి. అది పడగొడుకుని తాగి ఒక 3 days 4 days 5 days తాగేసిన తర్వాత సప్పటన్నం మాత్రమే తినాలి. పాలన్నమైనా సరే లేదా పెరుగన్నం అయినా సరే సప్పంది తినాలి అన్నమాట. దానికి అరటిపాలతో నచ్చుకొని ఫ్రూట్స్ తినొచ్చు. మరి ఏ ఫ్రూట్స్ తినా దానికి ఇబ్బంది ఏమవుతుంది. ఈ జాండీస్ తగ్గిన వాడు అది కంట్రోల్ అవ్వాలంటే సప్పదనం లేదు, మాకు నేల ఉసిరి దొరకన సో చింత చిగురు కూడా జాండీస్కి, ఈ పచ్చకామలకి చాలా బాగా పనిచేస్తాయి. ఈ పచ్చకామలకి ఈ చింత చిగురు ఎక్కడైతే నేల చిగురు ఉందో దాన్ని కూడా పెరుగులను పడగడుగులో మాత్రమే ఇవ్వాలి ఒక పూట. ఈ 2 పూటలు కూడా సప్పట ఆవు పాలన్నం మాత్రం తినాలి. ప్యాకెట్ పాలన్నం కూడా దానికి పనిచేయదు. 100% 5 days 10 నెల రోజులు దాన్ని ముదిరే పెట్టేది. కొంచెం స్టార్టింగ్ లెవెల్ అనుకో 5-10 days క్లోజ్ చేయడం. అది ఎక్కువగా అయితే మినిమం నెల రోజులైనా సరే సప్పడన్నం తినాలి. యథాస్థితిగా లెవెల్ అయిపోతుంది. ఈ 100%గా ఈ మందులు మాత్రం బాగా ఇంపార్టెంట్ ఇచ్చేస్తాయి.